ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓ శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన ఈ గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞాన యోగములో మనం 30 శ్లోకాలు పూర్తి చేసుకొని ఈ రోజు మనం 31 నుండి 36 శ్లోకాల వరకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. అయితే పోయిన వారం మనం 29 మరియు 30వ శ్లోకాలకి ఉన్న చాలా లోతైన ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నాము. అది 29వ శ్లోకం. అపానే జుహ్వతి ప్రాణం, అది క్రియాయోగానికి పునాది. అది లోపల సైన్స్ ఏంటి, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ద ప్రాణాయామ, అది ఎంతో లోతుల్లోకి మనకి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు వివరించారు. అది అర్థమయ్యింది, అర్థం చేసుకున్నాము. అది సాధన ద్వారా మాత్రమే మనం యాక్చువల్గా అనుభూతి చెందగలము. అది ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ మనకి అది ఏంటి అనేది తెలియదు. సో అట్లీస్ట్ అంటే మనకి థియరేటికల్గా మనకి అందించారు. అదంతా గురుముఖత ప్రాణాయామ అనేది ఇనిషియేషన్ తీసుకొని దానిని మనం ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి ఆ లోతుల్లో ఏం చెప్తున్నారు అనేది, ఆక్సిజన్ డిమాండ్ ఎలా తగ్గుతుంది, ఆక్సిజన్లో నుండి మనం ఆ లైఫ్ ఫోర్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది, మనలో ఉన్న ప్రాణశక్తి సెల్స్ అన్నిటికీ కూడా ఆక్సిజన్ని పూర్తిగా అందజేసి అందులో ఉన్న ప్రాణశక్తిని మన షట్చక్రాలను నింపటం, అలాగే ఆ సెల్స్ యొక్క కణాల యొక్క వృద్ధి క్షయము, గ్రోత్ అండ్ డికే అంతా కూడా ఒక స్టాండ్ స్టిల్ కి, స్తబ్దత. అలాగే మనకి ఇంకా గ్రాడ్యువల్ గా చేయగా చేయగా ఏమిటో అవుతుంది అంటే, ప్రాణములో ప్రాణవాయువులో అపానవాయువు, అపానవాయువులో ప్రాణవాయువు, ఈ రెండు ఎప్పుడైతే మనకి ఆ మర్దన చేసినప్పుడు లోపల సుషుమ్నాలో జరుగుతున్న ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడైతే ఈ ఇడా పింగళ నాడుల్లో ఆ మనం బయటికి వదిలే శ్వాస, లోపలికి వచ్చే శ్వాస ఇదంతా కూడా ఒక సమతుల్యత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకి సుషుమ్న మార్గం అనేది ఓపెన్ అవుతుంది. అందులోనే ఈ మనకి షట్చక్రాలలో ఎనర్జీ అనేది స్టేయింగ్ సెంటర్డ్ అంటే అది అక్కడే మనకి గ్రాడ్యువల్గా సాధన చేసే కొద్దీ మనం ఎప్పుడైతే హయ్యర్ బ్రెయిన్ సెంటర్స్లోకి అంటే భ్రూమధ్యలోకి మన ప్రాణశక్తిని తీసుకువెళ్ళటమే కాకుండా అక్కడే ఎప్పుడైతే నిలపగలుగుతామో అక్కడే మనకి జ్యోతి దర్శనం కలుగుతుంది. ఆ జ్యోతే జ్ఞాన జ్యోతి. అందులోనే మనకి ఆ జ్ఞాన ప్రకాశము. కానీ అంటే ఇది ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేసే కొద్దీ కూడా మన ఒక సాధకుడు ఇదంతా కూడా అనుభూతి చెందగలుగుతాడు అని మనం తెలుసుకున్నాము. అలాగే 30 శ్లోకాలు ఆహారము, నియతాహారము ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి, అంటే ఆహారములో ఉన్న ప్రాణశక్తి మన షట్చక్రాలలో మనలో ఉన్న ప్రాణశక్తిలో ఆహుతి చేస్తున్నాము. అంటే ఆహారం ఎంత సాత్విక ఆహారం తీసుకుంటున్నాము, ఎంత ఆ నరిష్మెంట్ ఇచ్చేది, అంటే మనకి పోషక విలువలు ఉన్న ఆహారం, లైట్లీ కుక్డ్ లేకపోతే రా, మన ఫ్రూట్స్కి నట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందులో ఉన్న ప్రాణశక్తిని తీసుకొని ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఏ సమయంలో తింటున్నామో దాన్ని కొద్దిగా శ్రద్ధ వహించి ఆ ప్రాణశక్తిని మన షట్చక్రాలలో ఎప్పుడైతే నిలుపుతామో ఆ పద్ధతి ద్వారా కూడా మనం
గ్రాడ్యువల్గా ఆ ప్రోగ్రెస్ అనేది చూడగలుగుతాం. అంటే ఇది పూర్తిగా ఆహార నియంత్రణతో ప్రాణశక్తిని మన షట్చక్రాలలో నిలపగలిగి మనం ఆ సాధనలో ముందుకు వెళ్తున్నాము. అంటే మన సోల్ జర్నీలో ఆ భ్రూమధ్య దగ్గర దాంతో మనకి శక్తిని ప్రాణశక్తిని నిలపగలుగుతున్నాం ఆహారం ద్వారా, ఆహార నియంత్రణ ద్వారా. ఇది చాలా టైం పడుతుంది, అంత తేలిక కాదు కేవలం ఆహారంతో మాత్రమే చేయగలిగేది అని మనం తెలుసుకున్నాము. అలాగే ఆ రెండవ లైన్లో ఏం చెప్పారు? ఇది అలా ఎప్పుడైతే సర్వేప్యేతే ఆ యజ్ఞ విధులు, అంటే యజ్ఞం, ఇప్పుడు చెప్పుకున్న యజ్ఞాలన్నింటిలో కూడా నైపుణ్యం సంపాదించిన సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యజ్ఞ క్షపిత కల్మషాహ, అంటే వారికి ఈ ఎప్పుడైతే ఆ నైపుణ్యం సంపాదిస్తారో ఇంకా కర్మల వల్ల వచ్చిన పాపాలని ఆ జ్ఞానముతో, ఆ జ్ఞానము తెలిసిన వాళ్ళు అవుతున్నారు అని చెప్తున్నారు. వీడియోలో మనం 31, 32, 33వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. ముందు సాయి మేడంతో ఈ 3 శ్లోకాలకి మనం పాడించుకొని ఆ తర్వాత దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 31వ శ్లోకము. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. 4వ అధ్యాయము 32వ శ్లోకము. ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. 4వ అధ్యాయము 33వ శ్లోకము. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. థ్యాంక్ యూ మేడం. మనకి 30వ శ్లోక 2వ లైన్లోనే ఇప్పుడు చేసిన యజ్ఞాలన్నింటికీ కూడా దాని ఫలం ఏమిటి, ఏం జరుగుతుంది అనేది అక్కడే మనకి చెప్పనారంభించారు. అయితే దాని కంటిన్యూషన్ ఇక్కడ ఏం చెప్తున్నారు 31వ శ్లోకాల నుండి కూడా మనకి ఇవి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన యజ్ఞాలకి ఫలితం ఏంటి, ఎందుకు చేయాలి అని ఎవరికైనా ప్రశ్న వస్తే దానికి సమాధానం చెప్తున్నారు పరమాత్మ. ఇది జ్ఞానయోగం ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు చెప్పేది జ్ఞానయోగం ఈజ్ ద హార్ట్ ఆఫ్ భగవద్గీత. ఈ భగవద్గీతలో దానికి మెయిన్ జ్ఞానయోగం. అయితే ఆ జ్ఞానయోగంలో కూడా ఇప్పుడు చెప్పుకోబోయే శ్లోకాలన్నీ కూడా దే ఆర్ వెరీ కోర్, వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాము. అయితే ఇక్కడ కురు సత్తమ, కురువంశ శ్రేష్ఠుడవు అగు అర్జున, అంటే అర్జునుని అలా సంబోధిస్తున్నాడు, కురువంశములోనే శ్రేష్ఠుడవైన వాడు అని. ఓ అర్జున, ఈ యజ్ఞములో శేషముగా ఉన్న అమృతాన్ని భుజించిన వారు, అంటే అట్టి యోగులు శాశ్వతమైన సనాతనమైన పరబ్రహ్మమును పొందుతున్నారు. ఎటువంటి యజ్ఞము చెయ్యని వారు పరబ్రహ్మాన్ని సాక్షాత్కరించుకోలేరు. వారికి సాధారణమైన ఈ లోకము లేదు, ఇంకా పరలోకం సంగతి ఇంకా చెప్పనవలసిన అవసరం లేదు అంటున్నారు ఈ శ్లోకంలో పరమాత్మ. అంటే ఉన్నత చైతన్య స్థితి ఇంకెక్కడి నుంచి వస్తుంది? అసలు ఈ లోకంలోనే వీళ్ళకి ఆ సాధారణమైనది భూలోకంలోనే వాళ్ళకి ఏది ప్రాప్తింప చేసుకోలేరు. ఇంకా పరలోకము మన ఇంద్రియాలతో మనం
దానిని అనుభూతి చెందలేని ఆ పరలోకాన్ని ఎలా వీళ్ళు సాక్షాత్కరించుకుంటారు, అంటే ఉన్నత చైతన్య స్థితికి అసలు ఎలా వెళ్తారు అని ఒక ప్రశ్నలాగా అడుగుతున్నారు పరమాత్మ. ఎవరు వీళ్ళు? యజ్ఞములలో శేషముగా ఉన్న అమృతాన్ని భుజించిన వారంటే యోగులు అయితే గనక ఆ సనాతనమైన పరబ్రహ్మంని పొందుతున్నారు. దానికి ఆపోజిట్ కాంట్రాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి చూడేమవుతుందో అంటున్నారు. అంటే మనకి మీకు గుర్తున్నట్లయితే సిమిలర్ గా మనకి కర్మయోగంలో 12వ శ్లోకంలో ఇష్టాన్ భోగాన్ హివో దేవాహ ఆ ఆ శ్లోకంలో చెప్తారు. లాస్ట్కి స్థేన ఏవ సహా అంటారు. అంటే మనం ఎప్పుడైతే దేవతలను ఆవాహన చేసుకొని వాళ్ళని మనం ప్రార్థించి వాళ్ళకి పెట్టగా మిగిలిన పదార్థాన్ని మనం భుజించకుండా అదంతా మనమే సేవిస్తే అంటే వాళ్ళు వృద్ధి చెందుతారు, తద్వారా మనం కూడా లబ్ధి పొందుతాము. అలా కాకుండా ఉన్నప్పుడు అంటే అక్కడే మనం తెలుసుకున్నాం ఏది ప్రాణశక్తి అంతా కూడా షట్చక్రాలలో నిలిచి ఉండి ఎప్పుడన్నా మనం ఆ పదార్థం అంటే మనం దాని శేషాన్ని తీసుకుంటున్నాము అంటే ఏంటంటే ఒక ప్రసాదంగా తీసుకున్నాం అంటే ఆ శక్తిని కొంచెం బాహ్యంగా మనం ఈ డైలీ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో కొద్దిగా ఎనర్జీని బయట ఖర్చు పెట్టుకున్నాము, ఒక ప్రసాదం లాగా ఖర్చు పెట్టుకుంటున్నాము. మెయిన్ ఎనర్జీ అంతా కూడా షట్చక్రాలలోనే ఉంది అని ఆ శ్లోకంలోనే చెప్పారు. అలా ఎవరైతే చేయకుండా దానికి ఆపోజిట్ చేస్తారో అంటే ఉన్న ఎనర్జీని అంతా ఖర్చు పెట్టుకొని ఆ షట్చక్రాలలో నిలపకుండా అంటే దే ఆర్ నాట్ స్టేయింగ్ సెంటర్డ్, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొంగలు అని అక్కడే తిట్టించుకున్నాం 12వ శ్లోకాలు. ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. అలాంటిదే ఇక్కడ ఆ పోలిక తీసుకొస్తున్నారు, గమనించుకుందాం. ఈ శ్లోకం ద్వారా భగవద్గీత ఎంతవరకు తెలిపిన యజ్ఞాలలో అన్ని కానీ ఆ చెప్పిన అన్ని యజ్ఞాలు కానీ బై ద వే ఆ యజ్ఞాల గురించి నేను వీడియో చేస్తానన్నాను, దట్ ఈస్ స్టిల్ పెండింగ్. గుర్తుంది, డెఫినెట్ గా చేస్తాను. ఈ ఫ్లోలో ఇట్లా అయిపోయిన తర్వాత లాస్ట్కి అన్ని మళ్ళీ సెపరేట్ చేసి కర్మల గురించి వీడియో, యజ్ఞాల గురించి వీడియో, ఆ యజ్ఞ ప్రాప్తి ఆ రిజల్ట్ ఏంటి అనేది ఒక వీడియో, 3 వీడియోలు నేను సెపరేట్ గా చేస్తాను కలిపి. అయితే ఈ యజ్ఞాలు ఇప్పుడు వరకైతే ఏమైతే చెప్పుకున్నామో ఆ యజ్ఞాలు ఇప్పుడు జ్ఞాన యజ్ఞం అన్నాం, తపో యజ్ఞం అన్నాం, యోగ యజ్ఞం అన్నాం, ప్రాణ యజ్ఞం అన్నాం, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అన్నాం. ఇలా అనేక యజ్ఞాలు మనం తెలుసుకున్నాం కదా. ఇవి యజ్ఞ విధులు అని చెప్పారు కదా 30 శ్లోకాలు. అట్లా అన్నీ కానీ అన్నిట్లోనూ నైపుణ్యత ఉండొచ్చు, లేక అట్లీస్ట్ ఒక్క యజ్ఞం అయినా నిష్ఠతో పాటించి రోజు ప్రాణాయామ సాధన చేస్తున్నాను, ఆహార నియమాలు నేను పాటించలేకపోతున్నాను, స్వాధ్యాయ యజ్ఞం అంటే శాస్త్ర గ్రంథాలు చదివి వాటితో నేను పురోగతి సాధించలే, అంత టైం నాకు ఉండట్లేదు, సో అది చెయ్యట్లేదు. కానీ ప్రాణాయామం మాత్రం నిష్ఠతో ఎవ్రీ సింగిల్ డే చేస్తున్నాను. అట్లా ఒక యజ్ఞమైనా నిష్ఠతో పాటించే వారికి ఇంకా పైకి ఏదో చేశామన్నట్టు చేసే కర్మకాండలు యజ్ఞకాండలు లేదా అస్సలు ఎటువంటి యజ్ఞాదులు చెయ్యని వీళ్ళకి మధ్యలో ఉన్న ఆ తేడా ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ బిట్వీన్ నిష్ఠగా చేసేవాళ్ళు పైన మెకానికల్ గా అమ్మయ్య ఈ టైంకి ఇది అయిపోయింది అని చేసేవాళ్ళు, అస్సలు ఇది లేదు అది లేదు అన్నట్టు ఉండేవాళ్ళు, వీళ్ళ మధ్య ఉన్న తేడాను ఈ శ్లోకాల్లో భగవద్గీత వివరిస్తోంది. అయితే మనలో ఎటువంటి అంతఃకరణ శుద్ధి జరగకుండా మెకానికల్ గా జీవితాన్ని గడిపేటప్పుడు ఏంటంటే మనిషి దేహాత్మ భావనతోనే ఉంటాడు. అది మన అందరికీ తెలిసిందే. ఏమీ లేదు, వెళ్తున్నాము వస్తున్నాము, ఒక భగవంతుడి నామం కూడా తలిచే టైం నాకు లేదు అనే వాళ్ళకి దే ఆర్ వెరీ మచ్ విత్ బాడీ కాన్షియస్నెస్ అనమాట. అది అట్లా జరుగుతూ ఉండాలి, ఆ మెకానికల్ లైఫ్కి అలవాటు పడతారు, దుఃఖంలోనే ఉంటారు. అదే దుఃఖం అని కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ప్రతిదానికి వెరీ జెటరీ, ఎందుకో రెస్ట్లెస్ గా అశాంతిగా ఒక్కలా ఆ ఆ పని జరగకపోతే ఏదో ఒకలాంటి దేన్ని కూడా ఆ స్థిమితంగా తీసుకోలేరు. అదే దుఃఖం అంటే. మనం ఆ ఆకాశతత్వానికి ఇక్కడున్న కూటస్థుడికి దూరంగా వెళ్ళిపోవటమే దుఃఖం అంటే. అంటే పూర్తిగా దేహాత్మ భావనతో ఈ భౌతికతో ప్రపంచంతో ముడిపడి ఉండటమే దుఃఖం అంటే. అయితే తాను బ్రహ్మము అన్న సంగతి ఎప్పుడో మనకి స్మృతిని కోల్పోయాం మనం, ఎక్కడో దూరంగా వచ్చేసాము, ఆ స్మృతి కూడా లేదు మనకి. అంతేకాకుండా అలా
ఈ లోకంలో ఉన్న ఈ అల్ప సుఖాలు కూడా ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఆస్వాదించలేరు. ఒక ప్రమోషన్ వచ్చిన జాబ్ లో కానీ, ఏదన్నా ఈ పోనీ స్టాక్ మార్కెట్ లోనో లేకపోతే ఫైనాన్షియల్ గా అయి ఉండొచ్చు, ఏదైనా మంచి కుటుంబంలో ఒక మంచి వార్త, పిల్లలు బాగా చదువుకుంటున్నారనో, వాళ్ళకు ఉద్యోగం వచ్చిందనో, పెళ్ళిళ్ళు కుదిరిని ఎన్నో, ఏది కూడా స్వల్పంగా ఏదన్నా ఒక రోజు అంతేకాని మోస్ట్లీ అశాంతితోనే ఉంటారు. ఎందుకంటే చాలా మందిని చూస్తాం, ఆ టైంకి అది అయిపోయింది అమ్మయ్య అనుకుంటారు, నెక్స్ట్ ఇంకేం దొరుకుతుందా దానికి అటాచ్ అయ్యి ఇంకా దుఃఖంలో ఉందామనే చూస్తారు. మీరు గమనించినట్లయితే కోకొల్లలు ఇలాంటి వాళ్ళు సో అటాచ్డ్ టు అశాంతిగా ఉండటమే అలవాటు అయిపోయింది. అది కాకుండా సంతోషంగా ఉన్నాము అంటే అదేదో మిస్సింగ్ ఫీలింగ్. ఇట్ షుడ్ బి ఆపోజిట్. మన అందరికీ కూడా ఆనందమే మన నిజస్థితి. ఎప్పుడైనా ఒకసారి చిన్న మనస్తాపం మళ్ళీ తర్వాత మన స్థితికి మనం వచ్చేయాలి అన్నది అవర్ నేచురల్ స్టేట్, అది మన స్వాభావికం. అయితే దానికి ఆపోజిట్ గా ఉంటున్నాం మనం, అది ఒకసారి గమనించుకోవాలి. దేనికి అటాచ్ అవుతున్నాం మనం? ఆ దుఃఖానికి అటాచ్ అయిపోయి ఈ భూలోకంలో ఉన్న ఈ స్వల్ప సుఖాలు కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎంత ధనవంతులైనా సరే, అంతా కూడా కరెక్ట్ గా అన్ని బాగా అవుతున్నా సరే, లోపల ఏదో ఒకలాంటి వెలితి, అశాంతి అలా ఈ దేనికి కాకుండా పోతున్నాడు అనమాట ఒక మానవుడు. ఏ యజ్ఞము చేయడు, ఎప్పుడు ఏదో ఒక ఎండమావి, ఎక్కడో ఏదో దాని వెనకాల పరిగెట్టడం. అది తెలియంది ఏంటంటే ఆ మనం ఏదో ఒక మన షాడో వెనకాల మనం పరిగెత్తుతున్నాం, దాన్ని పట్టుకోవాలని చూస్తున్నాం. కానీ అసలు మనం ఉన్నదే మనము ఆ భగవంతుడు నిత్యమైన శాశ్వతమైన పదార్థాన్ని, ఆయన షాడో మనం. దాన్ని మనం వదిలేస్తున్నాం, ఆ పరమాత్మను పట్టుకునేది పోయి మనం దేని వెనకో పరిగెత్తుతున్నాం. ఒక ఎయిమ్లెస్ ఎగ్జిస్టెన్స్. ఎందుకు చేస్తున్నాము? వై ఆర్ వి డూయింగ్ దిస్? దేని వెనకాల పరిగెత్తుతున్నాము? ఏంటి గోల్ ఏంటి అనేది ఎవరిని అడిగినా ఎవరికి తెలియదు. దిస్ ఈస్ జస్ట్ అన్ ఎయిమ్లెస్ ఎగ్జిస్టెన్స్. అటువంటి వాళ్ళకి ఒక లక్ష్యం లేని జీవన విధానాన్ని వదిలిపెట్టాలి అని చెప్తోంది ఈ శ్లోకం ద్వారా భగవద్గీత. మన పరిస్థితులు మనల్ని ఫుట్బాల్ తన్నినట్టు దంతాయి, కానీ మనం నలిగిపోయిన బంతిలాగా ఉండకూడదు. ఎన్నో పరిస్థితులు అవన్నీ కూడా మనం తెచ్చుకున్న హోంవర్క్ అని పెట్టుకుంటే, సిచ్యువేషన్స్ కాదు, దుఃఖాలు కాదు, ఛాలెంజెస్ కాదు, ఏం కాదు, జస్ట్ పెండింగ్ హోంవర్క్ అంతే. ఎన్నో జన్మల నుండి అట్లా పెండింగ్ పెట్టుకున్నాను, ఇప్పుడు చేస్తున్నాను అని అనుకుంటే ఏమి ఉండదు. దాన్ని బాగా హైలైట్ చేసుకుని, జూమ్ చేసుకుని, ఇంత జూమ్ ఇన్ ఇంకా 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 పెద్దది చేసుకుని చూస్తే దుఃఖమే మిగులుతుంది మరి. అందుకే చెప్తున్నారు, ఎప్పుడు నిజంగా ఆ భక్తి ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా దుఃఖించరు. నిజంగా భగవంతుడి మీద భారం వేసి ఇంకా నువ్వే అని శరణాగతి పొందిన వాళ్ళు ఎవ్వరూ దుఃఖించరు. దే విల్ బి లైక్ ఎ లయన్ కబ్, ఒక సింహ కిషోరం లాగా ఉంటారు. దాట్ ఈజ్ ట్రూ డివోటీ. ఒక భక్తి అంటే అది. ప్రతి చిన్నదానికి కదిలిపోవటం భక్తి కాదు. భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళే అట్లా కదిలిపోతారు. జస్ట్ బీ లైక్ ఎ లయన్ కబ్. భగవంతుడి బిడ్డలం మనం, ఆయనంత ధైర్యంగా ఉంటారు, ఆయన పిల్లలమైన మనం కూడా అంతే ధైర్యంగా ఉండాలి. లెట్స్ ఫినిష్ అవర్ హోంవర్క్ అంతే. ఛాలెంజెస్ లేవు, దుఃఖాలు లేవు, ఏమీ లేవు. మనం ఫుట్బాల్ గ్రౌండ్ లో ఉన్నాము, ఆడుకుందాం అంతే. అది ఒక్కొక్కసారి విన్ అవుతాం, ఒక్కొక్కసారి విన్ అవ్వము, కింద పడతాము, ఆ మోకాలు చెప్పులు పగులునిద్దాం, దట్స్ ఫైన్. పగిలినా కింద పడితే లెగుస్తాం. చిన్నపిల్లలు నడక నేర్చుకునేటప్పుడు కింద పడి చక్కగా మళ్ళీ ఎవరు చూడకపోతే లెగిసి కాళ్ళు దులుపుకుని వెళ్ళిపోతారు. మనము అంతే, ఎంత పెద్ద సమస్య అయినా సరే జస్ట్ మూవ్ ఆన్. సో వెనకాల అది ఆ బ్యాక్గ్రౌండ్లో అటువంటి ఆలోచన స్థితి ఎప్పుడు మనకు ఉండాలి. భౌతిక ప్రపంచంలో ఎన్నో మనం ఫేస్ చేస్తాము, చేయాల్సి వస్తుంది. అందరి స్టోరీ అదే. మనం ఒక్కళ్ళవే, నేను ఒక్కదాన్ని మీరు ఒక్కదాన్ని కాదు. సో అది మానుకోమంటున్నారు మనకి 31వ శ్లోకాలు. ఏంటి ఇక్కడ చెప్పేది అంటే, ఆ ఒక్క యజ్ఞాన్ని పట్టుకున్న వాళ్ళు ఉత్తమ స్థితికి వెళ్తారు, ఏమి చెయ్యని వాళ్ళు దుఃఖంలోనే ఉంటారు. వాళ్ళు ఈ జన్మ అంటే వాళ్ళ ముందు ఉన్న ఈ స్వల్ప సుఖాలు కూడా సరిగ్గా
వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, ఇంకా పరలోక ప్రాప్తి సంగతి దేవుడు ఎరుగు అంటున్నారు. సో మరి 32వ శ్లోక ఏమిటంటే ఏమం బహువిధ యజ్ఞ అంటే ఇక్కడ ఈ ప్రకారంగా అనేక విధాలైన యజ్ఞాలు బ్రహ్మణోముఖే, అక్కడ ఏదైతే బ్రహ్మణోముఖే అని అన్నారో ఫస్ట్ లైన్లో ఏమం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణోముఖే అని వచ్చింది కదా, దాన్ని కొంచెం హైలైట్ చేసుకొని దాని మీనింగ్ కొంచెం పక్కన రాసుకోండి. ఎందుకంటే వేరే పుస్తకాల్లో ఇచ్చిన మీనింగ్కి ఇక్కడ ఇచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ఈ ప్రకారంగా అంటే ఇప్పుడు ఏదైతే పరమాత్మ చెప్పుకొస్తూ ఉంటున్నారో యజ్ఞ విధాలు, అనేకమైన యజ్ఞ మార్గాలు, ఇవన్నీ కూడా అనేక విధాలైన యజ్ఞాలు బ్రహ్మణోముఖే అంటే వేదము నుండి, బ్రహ్మ ముఖము నుండి. వేదం అంటే ఎక్కడి నుండి వచ్చిందంటే బ్రహ్మము నుండి, ఇది చతుర్ముఖ బ్రహ్మ గారి గురించి చెప్తున్నారు ఇక్కడ, పరబ్రహ్మము కాదు, బ్రహ్మముఖము నుండి వెలువడినవి. వాటన్నింటినీ కర్మచే కలిగిన వానినిగా తెలుసుకో. ఇలా తెలుసుకొని ఆ యజ్ఞములు ఆచరించి ముక్తుడవగుదువుగాక. ఏంటిది? కర్మచే కలిగిన వానినిగా తెలుసుకో అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. ఇంకొకటి ఏంటంటే బ్రహ్మ ముఖము నుండి వెలువడినవి, ఇది తెలుసుకోవాల్సింది. సో ఆ రెండింటిని హైలైట్ చేసుకొని దాని మీనింగ్ ఏంటో చూద్దాం. దీని లోతుల్లోకి వెళ్తే మనకి ఇప్పటి వరకు పరమాత్మ తెలిపిన యజ్ఞ విధాల్లో ఎవరికి ఏది సూట్ అవుతుందో దానిని వాళ్ళు అనుసరిస్తూ, దాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ, రోజు అది ఫాలో అవుతూ, ఎట్లా అనుసరించాలి అది అంటే ఊరినే మెకానికల్గా చెప్పారు కదా ఇందాక, మెకానికల్గా కూర్చోవటం కాదు, మనస్ఫూర్తిగా అది నాకు టైం, నేను భగవంతుడితో అనుసంధానం అవటానికి నాకు నేను ఇచ్చుకునే టైము అని మనస్ఫూర్తిగా ఆర్తితో, అది వెరీ ఇంపార్టెంట్. ఆ లోపల ఉన్న ఆర్ద్రత, అది ఆ మనస్సు కల్మషం లేకుండా ఉండి, ఎవరి మీద ఎటువంటి ఆ ద్వేష భావన ఏది లేకుండా, మనసు ఎప్పుడు కల్మషం లేకుండా ఉన్నప్పుడు, ఆ పరమాత్మని పూజించినప్పుడు ఆయన స్వయంగా ఆయనే మాట్లాడతారు మనతో. అది మనం అంత ఆర్తితో చెయ్యాలి. అలా సాధన చేస్తున్న సాధకుడికి ఫస్ట్ చేంజెస్ తను నోటీస్ చేసేది అంటే, ఇప్పుడు మనకి సాధన చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ నోటీస్ చేసే చేంజెస్ మనకి బాహ్యంగా మన బయట మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే తెలుస్తుంది, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తారు, చాలా చేంజ్ వచ్చిందిలే నీలో, నీ హౌ యూ మేనేజ్ సిచ్యువేషన్స్, ఎట్లా నువ్వు సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నావు అనేది మనము నోటీస్ చేస్తాం, చుట్టుపక్కన వాళ్ళు నోటీస్ చేస్తారు. అది మూలాధార చక్రాకు సంబంధించిన చేంజెస్ అయ్యి ఫస్ట్ మనం నోటీస్ చేసేది, మనలో మనకి కానీ ఎవరైనా మనలో కానీ నోటీస్ చేసేది మూలాధార చక్ర దగ్గర మనకి తెలుస్తాయి. అంటే భూతత్వంతో కూడినది. ఇక్కడ మనకి ఈ మూలాధార చక్ర గురించి కొంచెం వివరణ ఇస్తున్నారు, ఏంటి అక్కడ జరుగుతోంది అనేది. ఇది మనకందరికీ తెలిసిందే, దిస్ ఇస్ ద రూట్ చక్ర. ఇక్కడ ఉన్నది భూతత్వము. ఇక్కడే మనకి కుండలిని శక్తి అనేది 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుంది, ఒక పావులాగా చుట్టుకుని ఉంటుందని తెలుసు మనందరికీ. దీన్నే మనం ఇక్కడ బ్రహ్మణోముఖే అంటున్నారు. అక్కడ ఆ పాయింట్ ఏదైతే ఉందో, ఆ మూలాధార చక్ర మధ్యలో చుట్టలు చుట్టుకుని ఉన్న ఆ కుండలిని శక్తి, ఆ చోటు, అదే బ్రహ్మణోముఖే అంటున్నారు. ఇది యోగ శాస్త్ర పరిభాషలో 4 రేకుల పద్మంగా చూపిస్తారు. నేను ఒక నిమిషంలో నేను మాట్లాడటం కంప్లీట్ అయ్యి పిక్చర్ కూడా చూపిస్తాను. అది 4 రేకుల పద్మం. ఇప్పుడు మనకి చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖాలు ఎలాగో ఇక్కడ ఈ మూలాధార చక్రాకి, ఆ పద్మానికి 4 రేకులు కనిపిస్తాయి. అయితే ఈ 4 రేకులు మనలోని ఆ క్రియేటివిటీ, ఆ క్రియేటివ్ పొటెన్షియల్ ఆర్ సృజనాత్మక శక్తికి ప్రతీక. ఈ పద్మం మధ్యలో ఆ చుట్టూతా 4 రేకులు ఉంటే మధ్యలో స్క్వేర్ షేప్ ఉంటుంది. ఆ స్క్వేర్ అంటే చతురాకారం, 4 సైడ్స్. దాని మధ్యలో మళ్ళీ త్రికోణాకారం, ట్రయాంగిల్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ సెంటర్లోనే ఈ సుషుమ్న మార్గం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మూలాధార నుండి ఎక్కడి వరకు అంటే అది మెడుల్ల పైన ఈ బ్రెయిన్ సెంటర్ వెనక భాగం వరకు అది వెళ్తుంది. ఏది? సుషుమ్న మార్గం.
మూలాధార నుండి మెడుల వరకు. అయితే ఇప్పుడు ఈ మూలాధార దగ్గర ఆ ఓపెన్ అయ్యే సుషుమ్న మార్గమే మనం ఇక్కడ బ్రహ్మముఖే అంటున్నారు. మూలాధార, ఆ మూలాధారలో ఎప్పుడైతే ఆ ట్రయాంగిల్ ఉందో ఆ ట్రయాంగిల్ దగ్గర ఆ ఉన్న ఓపెనింగ్ అన్నమాట. సుషుమ్న మార్గం ఓపెనింగే బ్రహ్మముఖే అంటున్నారు. ఇక్కడ నుండే మన ప్రాణశక్తి బహిర్ముఖం అవుతుందా, ఆ మూలాధార నుండి అవుట్వర్డ్ బయటికి వెళ్తుందా, లేక సాధన ద్వారా మనం సుషుమ్న మార్గం పైకి వెళ్తోందా, హయ్యర్ బ్రెయిన్ సెంటర్స్ లోకి వెళ్తోందా అనేది ఈ బ్రహ్మముఖం ద్వారా జరుగుతుందన్నమాట. ఆ ఓపెనింగ్, ఆ సుషుమ్న మార్గం ఓపెనింగే బ్రహ్మముఖము అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ద ఓపెనింగ్ ఆఫ్ సుషుమ్న ఎట్ మూలాధార. అట్లా అక్కడ జరుగుతోందన్నమాట. అంటే అక్కడ నుండి ఆ బ్రహ్మముఖము ద్వారా మన ఆ చైతన్యము పైకి అప్వర్డ్ డైరెక్షన్ లో బ్రెయిన్ సెంటర్స్ కి వెళ్తోందా, సాధన ద్వారా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే గ్రావిటీకి మన ఫ్లో ఎప్పుడు కిందే ఉంటుంది. మనకి ఎర్త్ గ్రావిటీ, ఆ భూమి ఆకర్షణ శక్తి వల్ల మన సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ మేరు ద్రవం కానీ అంతా కూడా కిందకే ఫ్లో అవుతుంది. మనం ఆ ఒక ఎఫర్ట్ పెట్టి ప్రాణాయామ సాధన ద్వారా దాన్ని పైకి తీసుకువెళ్తున్నాము. అది ఆ పైకి తీసుకెళ్లే మార్గం సుషుమ్న మార్గము. ఆ ఓపెనింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో బ్రహ్మముఖము. ఒక అడ్వాన్స్డ్ యోగి ఈ చక్రం మీద ఎప్పుడైతే ధ్యానిస్తారో అక్కడ ఉన్న ఈ 4 రేకుల పద్మం కానీ ఆ సృజనాత్మక శక్తి కానీ చతుర్ముఖ బ్రహ్మగా వాళ్ళు దర్శిస్తారు. అందుకే వాళ్ళు దర్శించినదే మనకి శాస్త్ర గ్రంథాల్లో పెట్టి మనకి అంతా కూడా వివరిస్తున్నారు. వీళ్ళంతా వాళ్ళు అంత డీప్ మెడిటేటివ్ స్టేట్ లో వాళ్ళంతా చూసినది ఇదంతా కూడా. ఇక్కడ ఈ చక్రం మీద ధ్యానించినప్పుడు సత్ గురించిన జ్ఞానం ఏదైతే మనకు ఋషులు అందించారో అది మనకు కూడా అవగతం అవుతుంది. అంటే వాళ్ళు చెప్పంగానే మనకు అది అర్థం కాదు, ఏం చెప్తున్నారు వీళ్ళు అన్నట్టు ఉంటుంది. మనం కూడా ధ్యానించినప్పుడే అక్కడ వచ్చే శబ్దం కానీ, లం 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 అన్న శబ్దం వస్తుంటే ఒక డ్రమ్ సౌండ్ కానీ, ఇవన్నీ కూడా మనం కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే అది ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి తెలుస్తుంది. లేకపోతే శాస్త్రజ్ఞ వాళ్ళు చెప్పారా, అలా వస్తుందా అట్లా అనే అనుకుంటాం. అక్కడే మనకి ఏం ప్రశ్నలు వచ్చినా ఏమొచ్చినా సరే మనకు వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా ఎప్పుడైతే ఆ డీప్ మెడిటేటివ్ స్టేట్ లో ఉండి ఆ చక్రంతో అనుసంధానం అవుతామో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది మనకు అక్కడి నుండే. ఇప్పుడు కర్మల వలన కలిగిన వానినిగా తెలుసుకో యజ్ఞాలన్నీ ఎందుకు అన్నారు ఆ మాట? కర్మల వలన కలగటం ఏంటంటే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. అంటే కర్మజాన్ విద్ధి, కర్మల వలన జరుగుతుందని తెలుసుకో. విద్ధి అంటే ఏంటి కర్మ? ఈ కాయిక కర్మలు, వాచక కర్మ, మానసిక కర్మ. కాయిక అంటే శరీరంతో చేసే కర్మలు, మానసికంగా మనస్సుతో చేసే ఆలోచనల వల్ల కర్మలు, మరియు వాచక నోటితో మాట్లాడుతూ చేసే కర్మల వల్లనే ఈ యజ్ఞాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రాణాయామ చేస్తున్నానంటే నా శరీరం ఒక ఆసనాన్ని తీసుకొని నేను నా శ్వాసని గమనిస్తూ దీర్ఘ శ్వాస తీస్తూ ఇదంతా కూడా నా శరీరంతో చేస్తున్నాను. లోపల సూక్ష్మ శరీరంతో నేను అనుసంధానం అవుతున్నాను. అలాగే మనకి ఆ మంత్ర జపం చేసేటప్పుడు వాచక కర్మ, ఇవన్నీ యజ్ఞాలన్నీ కూడా మనకి మనస వాచ కర్మణ, మన శరీరంతో మనస్సుతో వాక్కుతో చేసే కర్మలుగా తెలుసుకో. ఎందుకంటే ఆత్మకు ఇటువంటి ఏం యజ్ఞము ఉండదు. అందుకని అక్కడ చెప్పారు ఇది ఆత్మ వలన పుట్టిన వానినిగా తెలుసుకోవద్దు. ఇది ఆత్మ చేసేది కాదు, ఇవన్నీ కూడా మన శరీరంతో దీంతో చేసేది అని. అందుకనే ఆ మాట వాడారనమాట. ఈ చక్రంతో కనుక మనం అనుసంధానమై దానిపై ధ్యానించి అక్కడున్న అధిష్టాన దేవతను మనం ఆవాహన చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే యోగికి తెలుస్తుంది భగవంతునితో ఐక్యమైతే యజ్ఞాలు ఈ ఎప్పుడైతే ఏదైతే చెప్పుకున్నామో మనస వాచ కర్మణ, ఈ కర్మేంద్రియాల ద్వారా ఈ బాహ్య పూజలు అన్నీ కూడా ఈ మూలాధార దగ్గరే మొదలు పెట్టవచ్చు అని ఆ చేసే యోగికి, ఎవరైతే ఈ మూలాధార దగ్గర దృష్టి పెట్టి దాని మీద ధ్యానిస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది అంతా కూడా ఎలా చేస్తున్నాము అని. ఏ యజ్ఞక్రతువైనా చేయటానికి ఆ కర్మ వెనుక ఉన్న జ్ఞానం అవగాహన ఉండాలి. ఎందుకు చేస్తున్నాను ఏంటి, నాకు ఇప్పుడు ఏదైనా సరే మనము ఎన్నో చెప్పారు మనకు పరమహంస యోగానంద గారు. ఇలా నేతిని వేస్తున్నామంటే ఏంటి, దానికి సింబాలిజం ఏమిటి, పువ్వులు వేస్తున్నామంటే సింబాలిజం ఏమిటి,
అందులో ఆ ప్రతి పదార్థం ఏదైతే ఉందో అన్నింటికి కూడా ఒక పరమార్థం ఉంది. ఇప్పుడు మనకి ప్రాణాయామ ప్రక్రియ గురించి లోపల ఏం జరుగుతోంది అనేది సైన్స్ తెలుసుకున్నాము. ఇదంతా కూడా ప్రతి దానికి ఆహారం గురించి జ్ఞానం తెలుసుకున్నాము. దాని వెనక ఉన్న సైన్స్ ఏంటి, మన లోపల ఏం జరుగుతుంది ఇది చేస్తే, అది తెలియాలి. అది తెలిసినప్పుడే మన లక్ష్యం అనేది ఓకే, ఇది నా లైఫ్ స్టైల్కి సూట్ అవుతుంది, నేను ఈ యజ్ఞాన్ని నేను ఆచరిస్తాను అని ఒకటి పెట్టుకొని, ఒక లక్ష్యం పెట్టుకొని దానికి ఆ గోల్ లేకుండా, ఏది లేకుండా మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాం, అది చెప్పేది. ఆ జ్ఞానం అనేది, ఆ అవగాహన బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. లేకపోతే ఎయిమ్లెస్గా ఉంటుంది అంత ప్రాక్టీస్ అంతా కూడా. ఎందుకు చేస్తున్నాము, మన లక్ష్యం ఏమిటి, చెయ్యటం ఎలా, చేస్తే మనలో జరిగే మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఏ యజ్ఞం ఆచరించినా whichever the one అన్నీ చెప్పారు మనకు పరమాత్మ, ఏది వదిలిపెట్టలేదు. ఆ ఏది ఆచరించినా సరే అంతిమ లక్ష్యం మోక్షమే, లిబరేషన్ అని తెలుసుకో. సర్వాన్ కర్మజాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ప్రతి ఏ యోగం చేసినా సరే, ఏ యజ్ఞం చేసినా సరే, అల్టిమేట్ గోల్ ఈస్ నువ్వు ఆ అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటావు. కానీ ఎలా చెయ్యాలి అనేది చెప్తున్నారు. నీ ఆ ఆ మనసులో ఆర్తితో చెయ్యి. ఏ యజ్ఞం చేసినా నువ్వు ఆ గోల్ రీచ్ అవుతావు. నిజమైన సాధకుడు స్పిరిచువల్ జర్నీ అంతా ఇట్లా ఉంటుంది. చేసే ప్రతి పని ఒక యజ్ఞంలా చేస్తాడు. నాట్ జస్ట్ ఆ మార్నింగ్ చేసే ప్రాణాయామ సాధన కాదు, డే టైంలో ఏది చేసినా సరే ఒక యజ్ఞం లాగానే చేస్తాడు. ఆ యజ్ఞం తనను మోక్ష ప్రాప్తిని కలగజేసేదిగా చేస్తాడు. ఏ పని చేసినా ఒక యజ్ఞమే. అది కంప్యూటర్ ముందు కూర్చుని చేసే ఆ మన భుక్తి కోసం, మన నెల గడవటానికి చేసే పని అయి ఉండొచ్చు, ఆ పూజ అయి ఉండొచ్చు, మనకి ప్రాణాయామ సాధన అయి ఉండొచ్చు, వంట చేయటం అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఒక యజ్ఞంలా చేసేవాడు ఆ మోక్ష ప్రాప్తిని త్వరగా అందుకుంటాడు. అయితే అన్ని యజ్ఞాలు సమానమే అయినట్టు చెప్తున్నారు కదా. ఇప్పుడు మరి కర్మ జ్ఞానాలు ఒక్కటేనా అంటే, ఇలా చెప్తున్నారు. మనకి కర్మయోగంలో పరమాత్మ 3వ శ్లోకంలో చెప్తారు, లోకేస్మిన్ ద్వివిధ అనిష్ట పురా ప్రోక్త మయా నఘ. పాపరహితుడా ఓ అర్జున, ఈ లోకం ఆరంభించినప్పుడే, ఈ సృష్టిని ఆరంభించినప్పుడే నేను మానవులకి 2 రకాల యోగ మార్గాలను చెప్పాను. జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మ యోగేన యోగినాం. జ్ఞానులకు సాంఖ్యయోగము, కర్మయోగమేమో యోగులకి చెప్పాను అని అక్కడే చెప్పారు 3వ శ్లోకంలో. ఇక్కడ మళ్ళీ అర్జునుడికి డౌట్ వస్తోంది అనమాట. ఇన్ని యజ్ఞాలు చెప్పి అన్నీ ఒకటే, ఏది చేసినా నువ్వు లిబరేషన్ మోక్షాన్ని పొందుతావు అంటున్నారు కదా అని అర్జునుడికి వచ్చే క్వశ్చన్ ఏదైతే మనసులో వస్తుందో, మనకు కూడా అట్లాగే వస్తుంది. ఇప్పుడు ఇన్ని చెప్పారు, ఇక్కడ క్రియాయోగ వాళ్ళేమో ప్రాణాయామానే ఫస్ట్ అంటారు, మంత్ర జపం చేసే వాళ్ళేమో మంత్రం మించింది లేదు అంటారు. ఇప్పుడు శ్రీ అరబిందో ఇంటిగ్రల్ యోగా ఉంది. వాళ్ళు ఏంటంటే అసలు ఈ కింద చక్రాస్ని కొన్ని యోగ సాధనల్లో తీసేస్తారు. ఏది, మూలాధార, స్వాదిష్టాన అండ్ మణిపూర కింద 3 చక్రాలు మనల్ని ఈ భూమి మీద బందీలుగా ఉంచుతాయి. వీ హ్యావ్ టు గో బియాండ్. అనాహత నుండి ఇంపార్టెన్స్ అని చెప్తారు. కానీ ఇంటెగ్రల్ యోగా ఆఫ్ శ్రీ అరబిందో ఏదైతే ఉందో, అరబిందో పేరు వినే ఉంటారు మీరు. వాళ్ళు ఇదంతా కూడా వెరీ ఇంపార్టెంట్. అది ఫౌండేషన్. మన పైకి వెళ్ళాలి అంటే మనకి ఆ ఇల్లు కట్టించుకోవటానికి కింద ఫౌండేషన్ ఎట్లా ఇంపార్టెంటో, ఆ మూలాధార, ఈ 3 చక్రాలు కూడా వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఉన్న ఎనర్జీని ట్రాన్స్మ్యూట్ చేసుకోవాలి, కానీ దాన్ని ఇగ్నోర్ చేయకూడదు అంటారు ఇంటెగ్రల్ యోగా. అది వాళ్ళది. అట్లా ఒక్కొక్కళ్ళు వాళ్ళదే గొప్ప అని చెప్తారు. ఇప్పుడు గాయత్రి సాధన చేసే వాళ్ళు ఇదంతా యోగం అంతా కూడా అసలు ఇక్ష్వాకుకి వీళ్ళకి వివస్వతుడికి ఇచ్చిన యోగం అంతా, అదంతా కూడా సూర్య సాధన అంటారు వాళ్ళు. అట్లాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. థియోసాఫికల్ సొసైటీ ఉంది, వాళ్ళకంతా కూడా ఒక బ్రదర్హుడ్. ఇదంతా ఏం లేదు, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇట్స్ హ్యాపెనింగ్, దెర్ ఈజ్ హయ్యర్ పవర్ దేర్ అని చెప్తారు. ఇలా ఎన్నో సంస్థలు. ఇది ఇది కరెక్ట్ అంటే అది కరెక్ట్. మరి అక్కడ డౌట్ వస్తుంది కదా మనకి, నిజమే కదా, ఇన్ని యజ్ఞాలు సమానమైనట్టు చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు కర్మ జ్ఞానాలు ఒక్కటేనా అంటే దానికి నెక్స్ట్ ఆన్సర్ చేస్తున్నారు 33వ శ్లోకాలు.
శ్రేయాన్ ద్రవ్యమయాద్య జ్ఞాన యజ్ఞ పరంతప. అది చెరీ ఆన్ టాప్, జ్ఞాన యజ్ఞం వచ్చేసింది ఇక్కడ. దానికి ఎప్పుడు కూడా పెద్దపీట ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మనం. పరంతప, ఆ, శత్రువులను తపింపజేసేవాడా ఓ అర్జున. మన శత్రువులు ఎవరు అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలు, మనలో ఉన్న 100 నెగిటివ్ టెండెన్సీస్ ని తపింపజేయగలవాడు ఆ పరంతప అర్జున. జ్ఞానయజ్ఞము ద్రవ్య యజ్ఞము అంటే వస్తు పదార్థాలతో చేసే యజ్ఞ క్రతువుల కంటే ఎంతో ఉత్తమమైనది. నోట్ దిస్ పాయింట్. అది ఫస్ట్ చెప్పేస్తున్నారు. ఆ డౌట్ ఎవరికైనా ఉంటే అన్నింటిలోకి యు టేక్ ఎనీథింగ్, అన్ని యజ్ఞాలన్నింటిలోకి కూడా జ్ఞాన యజ్ఞము ఉన్నతమైనది. కర్మలన్నీ కూడా సంపూర్ణంగా అంటే మనకి ఆ ఇప్పుడు సంపూర్ణంగా అంటే చెప్పారు కదమ్మా, మొత్తం ఆన్ ద హోల్ మొత్తం అంతా కూడా అంటే మనం ఏ కాజ్ తో చేస్తున్నామో ఆ చేసే కారణం ఏమిటి, దాని కర్మ ఫలితం ఏమిటి, ఆ చేసే చర్య దాని వెనకాల ఉన్న ఒక కాజ్, అండ్ ఆ యజ్ఞం చేసిన తర్వాత వచ్చే ఆ కర్మ ఫలితం ఏదైతే ఉందో సంపూర్ణంగా అన్ని జ్ఞానములో అంతర్భాగం అవుతున్నాయి కదా అని చెప్తున్నారు. అంతా అక్కడే కలిసిపోతాయి, జ్ఞానంలో ఆహుతి అయిపోతాయి. అయితే దీని లోతుల్లోకి వెళ్తే ఈ శ్లోకం ద్వారా మన అంతరంలో జరిగే జ్ఞాన యజ్ఞానికి బాహ్యంగా జరిపే పూజలు, దాన ధర్మాలు, ఆహార నియంత్రణ, బ్రహ్మచర్యం, ఎన్నో ఈ బాహ్య నియంత్రణలు మనం ఎన్నో తెలుసుకున్నాం. ఇట్లా వీటన్నింటికి జ్ఞాన యజ్ఞం ఒకవైపు ఉంటే మిగతా అన్నీ కూడా ఒకవైపు ఉంటాయి. ఈ దాన ధర్మాలు వాట్ ఎవర్ మనం ఏది చేసినా సరే, అందుకే చెప్పారు కదా కాయక వాచక మానసిక కర్మలు ఇవన్నీ ఒకవైపున ఉంటాయి. ఈ రెంటికి ఉన్న వ్యత్యాసం చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. కానీ మనకి బాహ్య క్రతువులు ఇది ఇంపార్టెంట్ కాదా? డెఫినెట్ గా కావాలి. ఈ బాహ్య క్రతువులు చేసినప్పటికే మనం క్రమంగా మనలో ఒక లోపల అంతర్శుద్ధి, అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంటుంది. మన మనస్సు, మన అహంకారము, బుద్ధి ఇవన్నీ కూడా దాన ధర్మాలు చేయటం వల్ల కొద్ది కొద్దిగా వైరాగ్యం రావటం కానీ, ఆ లోపల ప్రేమభావం, ఆ కైండ్నెస్ పెరగటం కానీ, ఇవన్నీ కూడా మనం ప్రతిది ఏది అన్ఇంపార్టెంట్ కాదు. క్రమంగా మనలో మార్పులు తీసుకొస్తూ ఉంటాయి. మనల్ని కర్మ బంధాల నుండి అవి కూడా కొద్ది కొద్దిగా విముక్తిని చేస్తూ ఉంటాయి. కానీ సాధకుడు లేదా ఒక భక్తుడు తన ఫోకస్ అంతా ఎప్పుడైతే ఈ బాహ్య నిగ్రహం అంటే ఈ డైలీ రొటీన్ అనుష్ఠానం చేయటం కానీ, ఈ టైంకి నేను డెఫినెట్ గా దీపం వెలిగించాలి, డెఫినెట్ గా నేను పూజ చేయాలి, లేకపోతే అమ్మో ఏమైపోతుందో అని ఒక సెట్ డిసిప్లిన్ ఉన్నప్పుడు ఈ అది మంచిదే. కానీ దానివల్ల ఆ మనస్సు అంతర్ముఖం అవుతోందా, నేను దానివల్ల ప్రశాంతతను అనుభూతి చెందుతున్నానా అన్న ప్రశ్న వేసుకోవాలి. కేవలం బాహ్య క్రతువులు అంటే ఒక డైలీ రొటీన్ సెట్ డిసిప్లిన్ ఇస్ గుడ్, కానీ దానివల్ల నా మనసు అంతర్ముఖం అవుతోందా, నేను చేసే ప్రతి పని వెనక ఉన్న జ్ఞానం నాలో ఉందా, ఎందుకు అగరబత్తి వెలిగిస్తున్నాను, ఎందుకు నేను కర్పూరం వెలిగిస్తున్నాను, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను, ఈ చేసేటప్పుడు నా మనస్సు ఎక్కడుంది, అంతర్ముఖమై ఉందా, లేకపోతే చేసే ఆ బాహ్యంగా ఒక్కొక్క రిచువల్ ఏదైతే మనం చేస్తున్నామో, ముందు అగరబత్తి వెలిగించాలా, ముందు దీపం వెలిగించాలా, లేకపోతే ముందు కర్పూరం వెలిగించాలా, ముందు బొట్లు పెట్టాలా, వీటి మీదే నేను రోల్ అవుతోందా నా మనస్సు, లేకపోతే మనస్సులో భగవంతుణ్ణి నేను ప్రతిష్ఠించుకుని బాహ్యంగా చేస్తున్నానా, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. అసలు మన పూజా విధానంలో ఉన్నదే అది, మనస్సుని శుద్ధి చేయటం. ఇప్పుడు మనకి చేసేదంతా కూడా చూస్తే మెకానికల్ గానే ఎక్కువ ఉంటుంది. టైంకి చేస్తున్నానా, కరెక్ట్గా చేస్తున్నానా, అమ్మో ఇది చేయకపోతే నాకేమన్నా పాపం అంటుకుంటుందా, ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. ఇవన్నీ చేయటం వెనక ఉన్న లక్ష్యం ఏంటి అంటే బ్రహ్మాత్మైక్య స్థితి. ఆ స్థితిని పొందడం అని మనం మర్చిపోతున్నాము. ఈ బాహ్యంగా జరిగే వాటి ఈ తంతులోనే పడిపోతున్నాం, కానీ అల్టిమేట్ గోల్ మర్చిపోతారు. అందుకే ఆ జ్ఞాన యోగానికి, జ్ఞాన యజ్ఞానికి మిగతా ఉన్న వాటికి తేడా అది. మనస్సును అంతర్ముఖం చేసి ఇంద్రియాలను జ్ఞానము అనే అగ్నిలో ఆహుతి చెయ్యడమే పరమాత్మను చేరుకొనే
సర్వోత్కృష్టమైన ద సుప్రీం రూట్ ఏంటంటే అదే, ఏది, మనస్సును అంతర్ముఖం చేసి అన్నీ కూడా జ్ఞానంలో ఆహుతి చేస్తున్నాము. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పింది. సో ఆ జ్ఞానానికే పెద్దపీట అన్నమాట. అయితే మరి అటువంటి జ్ఞాన ప్రాప్తికి దగ్గర దారి ఏంటి, ఫాస్ట్ గా జ్ఞానం ఎలా వచ్చేస్తుంది అంటే నెక్స్ట్ చెప్తాను, ఉండు, వెయిట్. ఆ మరి జ్ఞాన ప్రాప్తి అంటే ఇవన్నీ చేయకుండా ఫాస్ట్ గా, ఏమీ వద్దు, ప్రాణాయామ వద్దు, నాకు మంత్ర జపం వద్దు, నేను పూజా పాటలు ఏమీ చేయను, ఫాస్ట్ గా నాకు జ్ఞానం ప్రాప్తి కావాలి అని ఎవరికన్నా ఉబిళ్ళుతుంటే 34వ శ్లోకాలు చెప్తున్నారు. ఈ 33 శ్లోకాలతో మనకి పార్ట్ 6, మనకి జ్ఞానయోగం 7 భాగాలుగా విభజించబడింది అని చెప్పాను కదా ముందే, పరమహంస యోగానంద గారు గాడ్ టాక్స్ విత్ అర్జునాలో. అయితే ఈ 34వ శ్లోకం నుండి మనం ఆఖరి భాగం 7వ భాగంలోకి అడుగు పెట్టబోతున్నాము. ద ఆల్ సాంక్టిఫైయింగ్ విజ్డమ్ ఇంపార్టెడ్ బై ఎ ట్రూ గురు, అంటే నిజమైన ఒక గురువు ద్వారా ప్రసాదించబడిన పవిత్ర జ్ఞానం. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ భగవద్గీత. ఇది జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే దీంతో మనం ఫస్ట్ వీడియో ముగించుకుందాము. నెక్స్ట్ వీడియోలో మిగతా 34, 35 మరియు 36వ శ్లోకాలకి ఉన్న అంతరార్థం తెలుసుకుందాము. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కృష్ణార్పణమస్తు.